ఎపిసోడ్లో క్రమశిక్షణ, నమ్మకం మరియు పెళ్లికి సంబంధించిన నిర్ణయాల చుట్టూ ఇల్లు తీవ్రమైన డ్రామాతో నడుస్తుంది. ఆఫీసులో జోష్నా మొబైల్ కూడా వదిలేసి బాధ్యతారాహిత్యంగా వెళ్లడంపై చైర్మన్ గారు దశరథ్ను మందలించడంతో కథలో ఉత్కంఠ మొదలవుతుంది. మరోవైపు సూరజ్ జోష్నా పెళ్లి, తన పెళ్లి కాకపోవడం గురించి చేసిన వ్యాఖ్యలు ఇంట్లో మరింత వివాదానికి దారితీస్తాయి. ఈ క్రమంలో, తన కూతురు జోష్నా వచ్చిన ఏ పెళ్లి సంబంధాన్ని సరిగ్గా చూడకుండా తిరస్కరిస్తోందని దశరథ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తాడు. జోష్నా పెళ్లి జరిగితేనే దీప జీవితం వెలుగులోకి వస్తుందని, ఆమెకు న్యాయం జరుగుతుందని కార్తీక్తో చెబుతాడు. గేటు బయట వీరు మాట్లాడుకుంటున్న మాటలను మాస్టర్ వినేయడంతో అనుమానాలు వ్యక్తమవుతాయి. నిజాలను దాస్తున్నారని గ్రహించిన మాస్టర్ భోజనాల దగ్గర వరుసగా ప్రశ్నలు వేస్తూ కార్తీక్, దీపలను కంగారు పెడతాడు. ఇంకోవైపు సూరజ్ దొంగచాటుగా తీసిన జోష్నా ఫోటోల ఆల్బంను చూపిస్తూ ఆమె రహస్యాల గురించి హేళన చేస్తాడు. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తున్నప్పటికీ, ఏ నిజమూ ఎప్పటికీ దాగి ఉండదంటూ మాస్టర్ హెచ్చరించడంతో ఇంట్లో ఒకరకమైన భయం, ఉత్కంఠ నెలకొంటాయి.